ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ మాధవయ్య నెయ్యిదానం. రచన జె ఉదయ నాగశిరీష గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మాధవవరం అనే జమీ గ్రామంలో మాధవయ్య అనే నేతి వ్యాపారి ఉండేవాడు. అతడు నెయ్యి విషయంలో తీసుకునే జాగ్రత్తల వలన అతి కొద్ది రోజుల పాటు నిలవ ఉన్న వాసన రుచి విషయంలో ఎలాంటి మార్పు రాకుండా తాజాగా ఉండేది. ఈ కారణం వల్ల ప్రజలలో అతడి దుకాణానికి మంచి పేరు వచ్చి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందింది. ఇలా ఉండగా అక్కడి జమీందారుకు జమీ వ్యవహారాలలో దయాదుల వలన కొన్ని చిక్కులు ఏర్పడి మానసికంగా అశాంతికి లోనయ్యాడు. నవగ్రహ శాంతి హోమం జరిపిస్తే చిక్కులన్నీ తొలగిపోతాయని ఆస్థాన జ్యోతిష్కుడు ఆయనకు సలహా ఇచ్చాడు. అంతే, నవగ్రహ శాంతి హోమానికి చురుగ్గా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. జ్యోతిష్కుడైతే ఒక్క మాటలో నవగ్రహ శాంతి హోమం చేయించమని జమీందారుకు సలహా ఇచ్చాడు. అంతటితో అతని పని తీరిపోయింది. కానీ అందుకు అవసరమైన సంబరాలన్నీ శాస్త్రవిధిగా సమకూర్చే భారం ఆస్థాన పురోహితుడిపైన పడింది. ముందుగా ఆయన హోమానికి అవసరమైన నెయ్యి గురించి ఆలోచించాడు. ఆ నెయ్యి తప్పక ఆవు నెయ్యి అయి ఉండాలి. అందులో కల్తీకి ఏమాత్రం ఆస్కారం ఉండకూడదు. ఆస్థాన పురోహితుడు మాధవయ్యను గురించి విన్నాడు. ఆయన అతన్ని పిలిపించి సంగతి చెప్పి, ఉన్న వ్యవధి చాలా కొద్ది. ఈ హోమానికి గాను నువ్వు 10 కడవల ఆవు నెయ్యి పంపాలి. ధర విషయం జమీందారు గారు ఏం పట్టించుకోరు. నెయ్యిలో ఏపాటి కల్తీ కూడా ఉండకూడదు. నీ నిజాయితీ గురించి విని ఉన్నాను. అయినా పురోహితుడిగా నిన్ను హెచ్చరించడం నా బాధ్యత అన్నాడు. మాధవయ్య పురోహితుడు అడిగిన విధంగా 10 కడవల ఆవు నెయ్యిని హోమానికి పంపిస్తానని మాట ఇచ్చాడు. అయితే జమీందారుతో వ్యవహారమే కాక దైవ కార్యం కూడా కాబట్టి మాధవయ్య స్వచ్ఛమైన 10 కడవల ఆవు నెయ్యిని సంపాదించడానికి పడిన శ్రమ అంతా ఇంత కాదు. అదే సమయంలో జమీందారు దగ్గర బంధువు ఒకడికి రాచకురుపు వేసింది. అతడు మధుమేహ వ్యాధితో బాధపడుతూ జిహ్వా చాపల్యం కొద్దీ కొత్తగా ఈనిన ఆవు జొన్ను తిన్న కారణంగా ఈ వ్యాధి తెచ్చుకున్నాడు. అంతేకాక మూలిగే నక్క మీద తాటిపండన్నట్టు రాచకురుపుతో పాటు కామర్ల వ్యాధి కూడా పట్టుకున్నది. ఈ స్థితిలో వైద్యుడు రోగి బంధువులకు నేపాడం ఆకులకు ఆవు నెయ్యి రాసి వెచ్చ చేసి కురుపుకు కట్టండి. తర్వాత నేనిచ్చే పొడిని పులుసు గరిట పరిమాణమంతా ఆవు నెయ్యిలో కలిపి 3 పూటలా తినిపించండి. ఆవు నెయ్యిలో ఏమాత్రం కల్తీ ఉండకూడదు అని చెప్పాడు. ఆ వెంటనే ఆవు నెయ్యి కోసం జమీందారు బంధువు నౌకరులు మాధవయ్య వద్దకు వచ్చారు. అప్పటికి నవగ్రహ శాంతి హోమం 10 రోజుల ముహూర్తంలోకి వచ్చింది. ఆ సరికి మాధవయ్య 10 కడవల ఆవు నెయ్యిని సిద్ధం చేసి ఉంచాడు. ఇలాంటి సమయంలో ఆవు నెయ్యి అవసరం కలిగిన రోగి జమీందారు దగ్గర బంధువు. నెయ్యి లేదంటే జమీందారు నుంచి కూడా తనకు ఒత్తిడి రావచ్చు. ఏదో విసో అరవిసో ఇచ్చి అయిపోయినప్పుడు రమ్మనడానికి ఆయన సామాన్య సంసారి కాడు. మాధవయ్య ఇదంతా ఆలోచించి ఉన్న 10 కడవల నెయ్యిలోంచి 1 కడవ తీసి జమీందారు బంధువు పంపిన నౌకర్లకిచ్చాడు. ఇది జరిగాక మాధవయ్య మరొక కడవ నెయ్యి కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే ఇది మాధవయ్య దురదృష్టమో దేవుడి పరీక్షో ఎంత ప్రయత్నించినా అతడికి 10వ కడవ నెయ్యిని సంపాదించడం సాధ్యపడలేదు. అతడు చేసేది లేక ఆస్థాన పురోహితుడిని కలుసుకుని సంగతి వివరించాడు. అంతా విన్న ఆస్థాన పురోహితుడు చిన్నగా నవ్వి, మాధవయ్య, నీ నిజాయితీ మెచ్చుకోదగిందయ్యా. మరొకరైతే ఏ గేదెనేతినో మిగిలిన 9 కడవల్లో కలిపేసేవాళ్ళు. భూమి, బంగారం, తిలలు, ధాన్యం, ఉప్పు, బెల్లం, వస్త్రాలు, వెండి రూపాయలు, ఆవులు, ఈ మొదలైన 9 దానాలతో పాటు నెయ్యి కూడా చేరి దశదానాలని ప్రసిద్ధికెక్కాయి. నువ్వు చేస్తున్నది వ్యాపారమైన దైవ కార్యానికి నెయ్యి ఇచ్చి పుణ్యం సంపాదించుకున్నావు. సరే, ఈ హోమం సంగతి ఏమిటంటే సాధారణంగా కింద మీద ఒలకబోసి నవగ్రహాలకు 9 కడవల నెయ్యిని హోమంలో వేయలేకపోతామేమో అన్న భీతితో మరొక కడవ అదనంగా చెప్పాను. ఈ సంగతి నలుగురికి తెలియనక్కర్లేదు. నీ దగ్గర ఉన్న 9 కడవల నెయ్యి చాలు. ఆ 10వ కడవ జమీందారు బంధువు అనారోగ్యానికి ఉపయోగపడడం దైవ నిర్ణయమే అయి ఉంటుంది అన్నాడు. మాధవయ్య ఆస్థాన పురోహితుడికి నమస్కరించి పట్టరాని సంతోషంతో వెళ్ళిపోయాడు. తర్వాత నవగ్రహ శాంతి హోమం ముగిసింది. హోమం మహిమో లేక జమీందారు చాకచక్యమో మొత్తం మీద ఆయన దాయాదుల గొడవల నుంచి బయటపడి ఉల్లాసంగా ఉన్నాడు. ఆయన బంధువుకు కూడా రాచకురుపు కామెర్లు పూర్తిగా తగ్గిపోయాయి. హోమం ముగిసిన 2 రోజుల తర్వాత అనుకోని విధంగా దూర గ్రామం నుంచి ఒకతను 1 కడివెడు ఆవు నెయ్యి తెచ్చి మాధవయ్యకిచ్చాడు.
మాధవయ్య దానిని ఎలా సద్వినియోగం చేయడమా అని బాగా ఆలోచించి చివరకు ఆస్థాన పురోహితుడి దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పి, అయ్యా, మరొకసారి నాకు ఇలాంటి అవకాశం రాదు. దయచేసి ఆ కడివెడు నెయ్యి తమరే దానంగా పుచ్చుకోవాలి అని కోరాడు. భక్తి గౌరవాలతో మాధవయ్య ఇవ్వజూపిన దానాన్ని కాదనలేక పురోహితుడు సమంత్రకంగా దానిని స్వీకరించాడు. మాధవయ్య చేసిన ఈ దానం గ్రామంలోని చాలామందికి తెలిసి కర్ణాకర్ణిగా జమీందారు చెవిన పడింది. ఆయన కొంత చిరాకుతోనూ అదే సమయంలో కుతూహలం కొద్దీ సభ చేశాడు. అందులో ఆయన బంధువుతో పాటు పురోహితుడు మాధవయ్య కూడా ఉన్నారు. జమీందారు తన బంధువును ఉద్దేశించి మాట్లాడుతూ, నవగ్రహ శాంతి హోమానికి 10 కడవల ఆవు నెయ్యి కావాలని పురోహితుల వారు చెప్పినప్పటికీ మాధవయ్య 9 కడవలతోనే సరిపెట్టాడు. మరొక కడవ మీ ఆరోగ్యానికి ఉపయోగపడిందని విన్నాను. చాలా సంతోషం. అయితే ఇక్కడ నన్ను ఒక సంశయం బాధిస్తున్నది. మీకు 1 కడవ నెయ్యి ఇవ్వవలసి రావడం వల్ల పురోహితుల వారు మాధవయ్య ఇందులో ఏదో లాలూచీ పడి ఉంటారని, అందువల్ల దైవ కార్యం సక్రమంగా జరగలేదని నేను భావిస్తున్నాను. ఇందుకు మాధవయ్య అందరికన్నా ముందుగా సంజాయిషి ఇచ్చుకోవాలి అన్నాడు. అప్పుడు మాధవయ్య జమీందారుకు చేతులు జోడించి, ప్రభు, ఆపదలో ఉన్నవారిని దేవుడే ఆదుకుంటాడన్న నమ్మకం కలవాడిని. పురోహితుల వారు నవగ్రహ శాంతికి 9 కడవల నెయ్యి చాలునని చెప్పిన తర్వాతే నేను 10వ కడవను తమ బంధువు గారికి ఇచ్చాను. ఇప్పుడు నేను పురోహితుల వారికి దానం చేసిన కడవ నెయ్యి హోమం పూర్తయ్యాక నేను సంపాదించినది. ఆ నెయ్యిని వాళ్లకు వీళ్లకు చిల్లరగా అమ్మడం ఇష్టం లేక దైవజ్ఞులు తమ ఆస్థాన పురోహితులు అయిన వారికి దానంగా ఇచ్చాను. ఇది నా అజ్ఞానం కావచ్చునేమో కానీ తమను కించపరచడం మాత్రం నా ఉద్దేశం కాదు అన్నాడు. ఇది విని సభలో అందరూ పెద్దగా నవ్వారు. జమీందారు కూడా నవ్వి మాధవయ్యను మెచ్చుకున్నాడు. కథ సమాప్తం. మీ కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.